ఇక అవని అమ్మవారి విగ్రహం తీసుకుని వేదవతి ఇంట్లోకి అడుగు పెట్టలేకపోతూ ఉంటుంది. కారణం చెప్తున్నా కూడా వేదవతి నమ్మకుండా ఇంటి గుమ్మం ద్వారం వేరు, పూజగది ద్వారం వేరు, మరోసారి ప్రయత్నం చేయి అని చెప్తూ ఉండగా నా మాటని నమ్మాలి అని అనిపించట్లేదా అని అవని అడుగుతూ ఉంటుంది. నీ మాట వీళ్ళు ఎప్పుడు విన్నారమ్మా, వింటే బాగుపడిపోయి ఉండేవాళ్ళు కదా అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు ఆగవయ్యా అని చెప్పేసి అంటూ నువ్వు మరోసారి ప్రయత్నించమ్మా అని ప్రసాదరావు చెప్పడంతో అవని ప్రయత్నిస్తుంది. ఈసారి కూడా మంటలు రావడంతో అవని షాక్ అయిపోతూ నేను ఇలా తీసుకుని రావటంలో ఏం అపచారం ఉందో తెలియట్లేదు, అమ్మవారిని అగ్నిదేవుడు లోపలికి అనుమతి ఇవ్వట్లేదు అని అవని అంటుంది. అబద్ధం, అంత అబద్ధం, మనందరినీ పిచ్చోని చేయడానికి ఇలా మాట్లాడుతుంది. ఇంటి గుమ్మం దాకా వచ్చి చందమామ కథలు చెప్తుంది. మీతో కారులో ఇంటి వరకు వచ్చింది. అప్పుడు అడ్డుపడిన అగ్నిదేవుడు ఇప్పుడు ఎలా అడ్డుపడతాడు అని నిహారిక, కిట్టు, వసంత, పెద్దరాజు అందరూ తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా సౌరి కూడా నా జాతరకి వెళ్ళినప్పుడు నకిలీ విగ్రహం ఉంది కాబట్టి అగ్నిదేవుడు అప్పుడు అడ్డుపడచ్చు, ఇది ఒరిజినల్ విగ్రహం, అగ్నిదేవుడు ఇప్పుడు ఎందుకు అడ్డుపడతాడు అని సౌరి అడుగుతుండగా అబ్బా చిన్నదనమైన లాజిక్ మాట్లాడావు బంగారం, మాట నిలబెట్టుకున్నట్టు మీ ముందు మాట్లాడింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట మారుస్తుంది అని కిట్టు మరోసారి అంటూ ఉండగా మంటలు మన కంటికి కనపడవు కాబట్టి సాకులు వంకలు వెతుక్కుంటుంది అని వసంత అంటూ ఉంటుంది. అవనికి ఏదైనా ఇబ్బంది అనిపించుంటే ఆ ఇంటి దగ్గర చెప్పుండేది, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు, అవని మీలా అవకాశవాది కాదు అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు తీవ్రవాదిలా మాట్లాడుకో అని కిట్టు పెద్దరాజుని అరుస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అవని గారు చెప్పింది నిజమై ఉండొచ్చు కదా సార్, ఆలోచించండి అని అర్చన అంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం, ఏటికి ఎదురెళ్ళినట్టు ముందుకి అడుగు వేసి నా ప్రాణం పనంగా పెట్టలేను, నా బిడ్డ కోసం నేను బ్రతికుండాలి, కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే ఆలోచించండి, ఏ సిద్ధాంతి గారిని పిలుచుకొని పరిహారం అడుగుతారో అడగండి, అప్పటి వరకు విగ్రహం నా దగ్గరే ఉంటుంది, నేను బయలుదేరతాను అని చెప్పేసి అవని అమ్మవారిని తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా మన ఆలోచన తప్పైనప్పుడు అమ్మవారు మనల్ని కూడా లోపలికి అనుమతించకూడదు కదా, నేను లోపలికి వెళ్తాను ఉండండి అని చెప్పేసి ఇక నిహారిక లోపలికి అడుగు పెట్టి వెళ్లి నాకేం కాలేదు చూడండి అని అంటూ ఉండగా అక్క మనము వెళ్దాం పదండి అని కిట్టు, వసంత, శౌర్య లోపలికి వెళ్లి మాకు కూడా ఏం కాలేదు అని చెప్తూ ఉండగా ఏమయ్యో మీరు కూడా రండి అని వసంత పెద్దరాజుని పిలుస్తూ ఉంటుంది. పెద్దరాజు అర్చన కూడా లోపలికి వెళ్లటంతో వీళ్ళకి కూడా ఏం కాలేదు, ఆ అవని అన్ని నాటకాలు అని వసంత అంటూ ఉంటుంది. ఇక దాంతో శ్రీకర్, ప్రసాదరావు, వేదవతి అవని దగ్గరికి బయటకు వస్తూ ఉండగా అవని ఆటో అని పిలుస్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు అవని దగ్గరికి వచ్చి నిహారిక వాళ్ళందరూ గుమ్మం దాటి లోపలికి వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం వెళ్ళటానికి నాటకాలు ఆడుతున్నావు ఎందుకు, మా ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చాలా సార్లు మా ఇంటికి వచ్చావు, అప్పుడు ఎటువంటి అడ్డం లేదు, ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతుంది, అమ్మవారు నువ్వు చెప్తుంది అబద్ధం అని క్లియర్ గా అర్థమవుతుంది, మమ్మల్ని మోసం చేయాలని చూడకు, ఇంటి దాకా వచ్చి ఇలా చేయటం పద్ధతి కాదు అని వేదవతి, ప్రసాదరావు, శేఖర్ ముగ్గురు తలా ఒక మాట మాట్లాడుతూ అవనిని అవమానపరుస్తూ ఉంటారు. ఇక దాంతో అవని చాలా కోపంగా పదండి చెప్తాను అని చెప్పేసి లోపల ఉన్న తులసి కోట దగ్గరికి వెళ్లి అమ్మవారిని అక్కడ పెట్టేసి లోపలికి రాబోతూ ఉండగా ఏం నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. పదండి చెప్తాను అని గుమ్మం దగ్గరికి వచ్చి ముందు మీరు లోపలికి పదండి అని చెప్పగానే వేదవతి, శేఖర్, ప్రసాదరావు లోపలికి వెళ్తారు. ఇక అవని కూడా లోపలికి వస్తుంది. నేను చాలా సార్లు లోపలికి రాగలిగాను అని అన్నారు కదా మావయ్య, ఇలా రాగలిగాను కానీ అమ్మవారితో రాలేకపోతున్నాను, అమ్మవారితో వస్తుంటే మంటలు వస్తున్నాయి, అందుకే అమ్మవారిని తులసమ్మ దగ్గరే పెట్టేసి వచ్చాను, ఇప్పటికైనా నా మాటల్ని నమ్మండి అని అవని చెప్తున్నా కూడా ఇది అబద్ధం, మోసం, దుర్మార్గం, నీ ఇంటి దాకా వచ్చి నిన్ను బ్రతిమాలుకున్నామని ఇలా చేస్తున్నావు, నీ నాటకాలు మేము నమ్మం అని వేదవతి అరుస్తూ ఉంటుంది. సరే అయితే ఇప్పుడు విగ్రహంతో వస్తాను ఉండండి అని చెప్పేసి తులసమ్మ దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుని అమ్మవారి విగ్రహం తీసుకుని దాకా వచ్చి అమ్మ అన్నపూర్ణాదేవి నేను మనస్ఫూర్తిగానే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి వరలక్ష్మి వ్రతం నాడు కూడా నేను ఎటువంటి ప్రయోగాలు చేయలేదు, అయినా ఈ కుటుంబం నన్ను నమ్మకుండా నిందలు వేస్తుంది, ఇప్పటికీ వేస్తూనే ఉంది, నిన్ను ఇవ్వటం నాకు ఇష్టం లేదని అందరూ అపార్థం చేసుకుంటున్నారు, నువ్వు నన్ను అగ్నితో ఆపుతున్నావంటే సాకంటున్నారు, ఇది నాకు అగ్ని పరీక్ష అయింది, అందరికీ అగ్ని దర్శనం అయితేనే నేను చెప్పింది నిజమని నమ్ముతారు, ఇప్పుడైనా నన్ను అనుమతిస్తావో నిరాకరిస్తావో నీ ఇష్టం అని అవని అమ్మవారితో ఈ మాటలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటుంది. వేదవతి, ప్రసాదరావు, నిహారిక, శేఖర్ అందరూ కూడా ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటారు.